హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. ఏసయ్య నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. మిమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఏసయ్య ఉంచాడు అని నేను నమ్ముతున్నాను. వీడియో చూసే అవకాశాన్ని, మీకు మాట్లాడే అవకాశాన్ని నాకును ప్రభు ఇచ్చాడు. కాబట్టి ఏసయ్య నామాన్ని గణపరుద్దాము, ఏసయ్య నామాన్ని స్తుతించుదాము. ఉదయకాల వేళలో భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. చూస్తున్నందుకు ధన్యవాదములు. అందరికీ షలోం అండి. భారతి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా షలోం. ప్రభు ఉదయకాలం మీకు సమాధానమును కలగజేయనుగాక. ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యమును ప్రభువు ఇవ్వాలనైతే మనం కోరుకున్నాము. ప్రార్థనా భారంతో నిండిన వారు చూసిలాగిన వీడియోస్ యేసయ్య వారి హృదయాలను ప్రేరేపించాలని నేనైతే కోరుకుంటున్నాను. నాతో పాటు అనేకులు ప్రార్థించాలని కోరుతున్నాను వీడియో చూసేవాళ్ళు. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా, బిడ్డలు కానీ పెద్దలు కానీ ఎవరైనా యానివర్సరీస్ కానీ చేసుకునే వాళ్ళందరికీ ప్రభు బ్లెస్సింగ్స్ ఉండునుగాక అండి. మన నూతనమైన పనులు స్టార్ట్ చేసే వాళ్ళు, గృహప్రవేశములు, వివాహములు, మహోత్సవములు, మనుషులకు సంబంధించి ప్రత్యేకించి చేసుకునే వాళ్ళందరికీ యేసయ్య బ్లెస్సింగ్స్ ఉండునుగాక ఈ దినము అని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు కోరుకునే వాళ్ళందరూ కూడా ప్రార్థించండి. ఇంకా వాగ్దానం చదవలేదు కదా ఫ్రెండ్స్, వాగ్దానం చదివి వినిపిస్తాను. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు. మళ్ళీ చదువుతున్నానండి. యెహోవాను వెదకువారు హృదయం నందు సంతోషించుదురు. ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి మీకు అనుగ్రహించిన వాగ్దానం మీరును చదవండి. ప్రభువులో ఉండడానికి ప్రయత్నించండి ఈ దినమంతా. ప్రభు మనకు తోడుగా ఉండునుగాక. మరి మీరు ప్రార్థించని వారు అయితే ప్రభువుకు కృతజ్ఞత చెప్పుకోలేకుండా ఇంకనూ ఉన్నట్లయితే ప్రభుకు కృతజ్ఞత చెప్పుకొని ఆయన నామాన్ని గణపరచుట ద్వారా మనము క్షేమంగా భద్రపరచబడతాము కదా. ప్రభువుని గురించి తెలియని వారికి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మరి ప్రే టాపిక్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్, ప్రే టాపిక్ చెప్తాను. రాజకీయవేత్తలు రాజకీయం చేయరా క్రైస్తవులు అనేది మనలో డౌట్ ఉంది. చాలామందికి చేయరు ఎందుకు అని అనుకుంటున్నారు. కానీ బైబిల్లో అందరూ రాజకీయం చేసిన వాళ్ళే అందరూ కూడా. ఇప్పుడు దావీదు అనగా, దానియేలు అనగా, మరి మోషే అనగా వీళ్ళందరూ న్యాయాధిపతులు. అంటే న్యాయం కోసం ఉన్నవాళ్ళు వాళ్ళు. కాకపోతే క్రైస్తవులో అపోజిట్గా ఉన్నారు. కొన్ని రోజులు పాత నిబంధనలో పాత నిబంధన ప్రకారము కొత్త నిబంధన ప్రకారము కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ అందరూ రాజకీయం చేసిన వాళ్ళే బైబిల్లో. మరి దాని గురించి మనము ప్రేయర్ చేద్దాం. ఈరోజు రాజకీయము చెయ్యరు క్రైస్తవులు అనుకునే వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. స్వార్థంగా సెల్ఫ్ కోసం కాకుండా ప్రభు అప్పగించిన పని గురించి ప్రయాసపడేవారు, రాజకీయం చేసిన వారు ఎంతోమంది ఉన్నారు కదా. బైబిల్లో మనము చదువుతున్నాము, చూస్తున్నాము కదా. కాబట్టి మనము న్యాయం కోసము, ప్రభు మనపై ఉన్న భారం కోసము పనిచేసేవారు ఎప్పటికీ రాజకీయం చేస్తున్నట్లే, ప్రభువులో ప్రజల కోసం రాజకీయం చేస్తున్నట్లే. కాకపోతే అది మనకు చాలామందికి ఐడెంటిఫై అనేది ఉండదు. ప్రభు కోసము, న్యాయం కోసము, మన సొంతం పర్సనల్ కాకుండా ప్రజల కోసము ప్రభు చెప్పిన ఆజ్ఞలను మీరకుండా చేసేది అది రాజకీయమే అవుతుంది. కాబట్టి మరి ప్రార్థన భారంతో నిండి ఉన్నవారు మరి ప్రార్థించండి. మన కోసమే కాకుండా ఇతరుల కోసం చేసేది అదే రాజకీయమే అవుతుంది కదా ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకొని ప్రార్థించగలరని కోరుతున్నాను. భారతి ఛానల్ ఓపికతో సహనంతో చూసిన వారందరికీ చాలా మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ దినమంతా వేసే మనకు తోడుగా ఉండును గాక. ఈరోజు మునిగిపోయిన ప్రాంతాలు, మెదక్,
కామారెడ్డి ఈ 2 ప్రాంతాల్లో అత్యధికంగా మునిగిపోయి రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. మనం ఈ విషయాల గురించి కూడా ప్రార్థన చేద్దాం. ప్రపంచంలో అయితే ఇంకా అనేక స్థలాలలో నీటి ఉధృత అనేది పెరుగుతుంది. అది ప్రభు రాకడకు ఎంత దగ్గరగా ఉందో మనకు చూస్తుంటే అర్థమవుతుంది, వింటుంటే భయం పుడుతుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి బాప్తిస్మం తీసుకొని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు తప్పకుండా బాప్తిస్మం తీసుకోవాలని కోరుతున్నాను. అందులో నా పిల్లలు కూడా ఉన్నారు. నా పిల్లలు త్వరగా బాప్తిస్మం పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. పిల్లల కోసం రక్షణ కోసము ప్రయాసపడే తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేద్దామండి. సరే అండి, బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ అందరికీ. బాయ్.